కుప్పంలో చంద్రబాబును సీఎం జగన్ ఓడించగలరా? ఇదే అంశంపైన మనం ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చంద్రబాబు నాయుడుకి దగ్గరలో టైం పడిపోయింది. టైం ముసలాడు అయిపోయాడు. ఇంకా ఆయనకి ఎందుకు రాజకీయాలు ఓటమి తప్పదు. ట్రై చేయమని చూద్దాం. టచ్ చేయలేరు. ఆ టాలెంట్ ఆళ్ళలో లేదు. 100% పెరిగింది కదా. మరి తెలియదు ఏముంది, కుప్పంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు మొత్తం ఓడిపోలేదు. మరి అదే పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్ కూడా అలాగే వస్తుంది. మార్పు వస్తుంది కంపల్సరీగా. జగన్ గారు పరిపాలించిన ఆడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మన మున్సిపాలిటీలో చూపించారు. అదేంటో కుప్పం మున్సిపాలిటీ వైసీపీ గెలుచుకుంది. అన్నీ వాళ్ళే వచ్చినాయి ఆయన కాన్స్టిట్యున్సీలో. 40 ఏళ్ళు సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అయ్యుండి 14 ఏళ్ళు పాటు అధికారంలో ఉండి కుప్పానికి ఆయన చేసింది ఏమీ లేదని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. చెప్పవచ్చుగా, చూపించవచ్చుగా, ఆన్ ది రికార్డ్ చూపించవచ్చుగా. ఇప్పటివరకు ఆయనకి ఓటమి అనేది ఎరగని యోధుడు ఆయన. 100% పక్కా. అది లేదులే అన్న, అది ఆయన ఊరు కదా, ఎలా అయింది అవగానే పని. అది ఇప్పుడు అదే నేను చెప్పలా. ఇప్పుడు లోకేష్ నడవడంలో ఒక మైలేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సేమ్ అలాగే కొద్దిగా ఓట్లు అయితే పెరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. అది చంద్రబాబు ఊరు కదా, ఆయన 2 సార్లు సీఎం కూడా ఆయన. అదైతే కాదు, అయితే కొద్ది మైలేజ్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు లోకేష్కి ఎలా మైలేజ్ ఉందో పాదయాత్ర చేస్తే జగన్కి కొద్దిగా అలాగే మైలేజ్ అనేది ఉంటుంది, కొద్దిగా బెటర్ దెన్. అది జరగదులే అన్న. అదే నెక్స్ట్ అయితే జగనే, కానీ చూడాలి జనాలు. మళ్ళీ అక్కడ జనాలు అంటే మనం ఎప్పుడే వెళ్ళా ఊరికి, అక్కడ ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకైతే ఐడియా లేదు. అది నేను అనేది. అంటారు అంటే ఎదురు పోటీ అన్నప్పుడు మరి సమానంగా ఉండాలిగా, అది మామూలే అనుకో. అది కామన్. ఇప్పుడు ఆయన కుప్పంలో ఈయన ఓడిస్తాను అంటున్నాడు, పులివెందులో నువ్వు గెలిచిరా అంటున్నాడు. వాళ్ళిద్దరి 2 అయ్యి గ్యారంటీ సీట్లు అయ్యి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఎన్నిసార్లు పోటీ చేసినా ప్రచారం చేయకుండా గెలిచాడు ఆయన. పులివెందుల్లో ఆయనకంత ఉంది. అయితే ఇప్పుడు గ్రాఫ్ తగ్గట్లా. కుప్పంలో ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు ఎంత ఓటింగ్ వచ్చింది, వాళ్ళు ఎంత ఓటింగ్ ఉంది. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో ఆయన రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలే కానీ, పంచాయతీలే కానీ, కార్పొరేషన్లే కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు నువ్వు ఓడిపోయాడుగా. కుప్పంలో ఆల్రెడీ ఆయన చేసిందేం లేదు కదా. ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎవరైనా వాళ్ళని ఇంటిని కాపాడుకుంటారు, నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు. ఆయన చేసిందేం లేదు. అది సాధ్యమయ్యే పని కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఓటింగ్ శాతం మాత్రం పడిపోద్ది. ఇది మైండ్ సాడది. మైండ్ అలా మాట్లాడుతూ ఉంటారు అంతే. కుప్పంలో ఆయన ఓడిపోయాడంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం ఇక తిరుగులేదు. ఎందుకంటే చంద్రబాబు గారు చేస్తా అన్న అతని నియోజకవర్గంలోనే సరిగ్గా పనులు చేయలేకపోయారు. ఆ నమ్మకం పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవులైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ వాళ్ళు వర్కులు ఏదే విధంగా అయినా చేసి చూపిస్తారు. అది ప్రజలు నమ్ముతున్నారు అక్కడ. ఆ నమ్మకాన్ని బట్టి చంద్రబాబు బయటికి రాడు. కంపల్సరీగా మళ్ళా జగనే. ఏదొచ్చినా కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు రాడు. ఏ విధంగా అంటే అక్కడ చేసింది ఏమి లేదా, ఏదో 1 2 చితక చేశాడు. మళ్ళీ ఇవన్నీ చెయ్యాలి, వాళ్ళ నాన్నగారు పథకాలన్నీ చెయ్యాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం గారి వల్లే అవుతుంది. ఈ మాటకి తిరుగులేదు. ఇక రాసుకోవచ్చు, బుక్లో చిరస్థాయిగా ఉండిపోద్ది. మనసులో కూడా రాసేసుకోవచ్చు. అంతే, తిరుగులేదు. గ్యారంటీ సాధ్యం అవుతుంది కదా, అవిద్ది. ఆ నమ్మకం నాకుంది. ఎనీ డౌట్స్? ఓడిపోవచ్చు. ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ఓడిపోలేదా? వాళ్ళందరికంటే ఏం గొప్ప వ్యక్తి ఏం కాదుగా చంద్రబాబు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు. ఓడిపోవచ్చు. మీరు ఎలా చెప్పగలరు? అది జనాభాకి సంక్షేమ పథకాలు చేస్తున్నాం కాబట్టి అడిగే హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డికి 100%. పర్యటించవచ్చు, ఎవరో ఎక్కడైనా పర్యటించవచ్చు. చంద్రబాబుకి వ్యతిరేకత మొదలవుతుందో, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందో అనేది రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కాదుకూడదని వాళ్ళు ఎలా చెప్పగలరు? వాళ్ళు చెప్తారా? వాళ్ళు పులివెందులు అంటున్నారు, వాళ్ళు చెప్తారా? ఎవరు సత్తా ఏంటి రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. గెలుపు ఓటములు. ఒక్క ఓటుతో అమెరికా ప్రెసిడెంట్ కూడా ఓడిపోయాడు. ఓడిపోవడం అన్నటువంటి సంవత్సరం. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటారు, రేపు మొన్నటిదాకా ఆయన ఉన్నాడుగా, ఇప్పుడు ఈయన వచ్చాడు. వస్తాడా రాడా? వస్తాడేమో మళ్ళీ ఇంకోసారి. తప్పే ఉంది. వ్యతిరేకత అన్నట్టు ఇప్పుడు 151 సీట్లు ఉన్నాయి. 151 మంది కరెక్ట్గా పనిచేస్తున్నారా? అందరూ ఇచ్చేస్తున్నారా? అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే అన్నా వెళ్ళి కలిసి మాకు నిధులు కావాలి అని ఎవరిని అడిగారా? వాళ్ళ నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధి ఏమైనా పనులు చేస్తున్నాడా? మీ నియోజకవర్గంలోనే మీ ఎమ్మెల్యే ఏమైనా అసలు పని చేస్తున్నాడా? ఇటు తిరుగుతున్నారు.
గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా సరిగ్గా శాలరీ రావట్లే, ట్యాక్సులు కట్టేవాళ్ళు కడతానే ఉన్నారు. వాళ్ళు పులివెందల నుంచి అంటారు. ఏముంది ఇది ఎన్నికల టైంలో మామూలే జరిగే మాట. గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఓడిపోతే ఏంటి తప్పేముంది? ఓడిపోతే వాడికి దమ్ము ఉంది, గెలిపించాడు. ఆ గెలుపు అన్నటువంటిది ఇదివరకు వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు అన్నారు, ఇప్పుడు వీళ్ళు గెలిస్తే వీడు ఈవీఎంలు అంటున్నాడు. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జననేత ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కుప్పం చుట్టే ప్రతిపక్ష నేత తిరుగుతున్నాడంటే కుప్పం కంచుకోట బద్దలైనట్టే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా కుప్పంలో ఎగరవేయబోతుంది. దానికి నిదర్శనమే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్. కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 86 సీట్స్లో ఖచ్చితంగా 72, 68 సీట్లు ఖచ్చితంగా జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ జెండా రెపరెపలు ఆడుతూ కుప్పంలో సందర్శించింది. అది చూసి భయం పట్టుకొని 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు గబాగబా కుప్పాన్ని చుట్టే టూర్లు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోలేదు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్ళి కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. అంటే జగన్ గారి దెబ్బకి కుప్పం గుర్తొచ్చింది. ఖచ్చితంగా అటువంటి కుప్పాన్ని కూడా అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ జెండా ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న క్యాండిడేట్ శ్రీ భరత్ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగనన్న పిలుపు మేరకు కుప్పం ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నారు. ఇది తథ్యం, ఇది రాసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి పథకాన్ని పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా సంక్షేమం అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన జననేత ఆయన. కుప్పంలో ఉన్న మండలాలకే కానీ, గ్రామాలకే కానీ, కుప్పం నియోజకవర్గానికి కూడా ఆయనే ముఖ్యమంత్రి. ఆయన పథకాలు కూడా అక్కడ ఇంప్లిమెంట్ అయినాయి. అక్కడ కుప్పం ప్రజలు వాళ్ళ అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాన్ని చూసి ఇంత అభివృద్ధి మనకు ఒక మున్సిపాలిటీ రోడ్డు శాంక్షన్ చేయలేకపోయాడు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక డ్రైనేజీ పైప్ లైన్ లేకపోయాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చీకట్లో కుప్పాన్ని ఉంచితే జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి వెలుగులు నింపిన రోజులు ఇవి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కుప్పం టూర్ ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఇంకా రానున్న రోజుల్లో ఉత్సాహం కలిగి కుప్పం నియోజకవర్గానికి ఖచ్చితంగా జగనన్నకి బహుమతిగా ఇస్తారు. ఖచ్చితంగా అది సాధ్యమే. జననేత పరిపాలన చూసి ప్రజలు కూడా, కుప్పం ప్రజలు కూడా వారికి జరిగిన 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేసిన ద్రోహాన్ని వారు తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలే కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ, సర్పంచ్లే కానీ, ప్రతి క్యాడర్ ఈ జెండాని ప్రతి గడప గడపకు తీసుకెళ్ళి అక్కడ కుప్పం ప్రజలు కంచు కోటనే, ఆ కంచు కోటలో మేము వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయటం తథ్యం.